పట్టుకున్న డబ్బు జూదరిని ఆటతో ఎలా కట్టిపడేస్తుందో అదేవిధంగా అనారోగ్యం, దుఃఖం అన్నవి జీవితం పట్ల ప్రేమను పెంచుతాయి. త్వరగా పడుకోవడం, త్వరగా లేవడం అన్న అలవాటు మనిషికి ఆరోగ్యాన్ని, సంపదను, వివేకాన్ని ప్రసాదిస్తుంది. శ్రమించు, అన్వేషించు, గ్రహించు, కాని లోబడకు. గతం నుండి నేర్చుకోండి, కాని దాని కారణంగా దిగులుపడకండి. ఆలోచనల, మాటల, చేతల ద్వారా సంస్కృతి అభివ్యక్తీకరించబడుతుంది. ఇంటిలో శాంతి నెలకొల్పాలన్నప్పుడు పక్కింటి తలుపులను బాది ప్రయోజనం లేదు. మీ పట్ల మీ అభిప్రాయం గొప్పదై ఉండాలి. ఈ ప్రపంచంలో మీ గురించి ఆలోచించే మొదటి వ్యక్తి మీరే. గొప్ప వంశంలో పుట్టడం కన్నా గొప్పగా ప్రజలచేత గుర్తు చేసుకోబడడం మెరుగైనది. యుద్ధానికి ఏమాత్రం తీసిపోని గొప్ప జయాలను శాంతి కూడా సాధించింది. జాన్ మిల్టన్. ధనవంతుడి జోకులు ఎల్లప్పుడూ తమాషాగానే ఉంటాయి. పొదుపు చేయగలిగినవాడు వేదనకు గురికాడు. మనల్ని ద్వేషంగలవారిగా చేయడానికి కావలసినంత మతం మన వద్ద ఉందే కాని పరస్పరం ప్రేమించుకునేలా చేసేంత మతం లేదు. మంచి పనే మంచి ప్రార్థన. చలువరాతికి శిల్పం ఎలాగో ఆత్మకు విద్య అలాగూ. ప్రేమ పొందేవారిని, పంచేవారిని, ఇద్దరినీ బాగుపరుస్తుంది. డాక్టర్ కార్ల్ మెన్నింజర్. ఉపదేశం తరువాత మీరు చేసేదే మీ మతం. ఏమి జరిగినా ఏమి జరగనట్లే ఎప్పుడూ ప్రవర్తించు. విమర్శలు కంటే కూడా పిల్లలకు ఆదర్శవంతుల అవసరం ఎక్కువగా ఉంటుంది. ఇతరులను గురించి ఎక్కువగా ఫిర్యాదు చేసేవారు ఫిర్యాదు చేయబడే వారవుతారు. గెలుపుకు అనేకమంది తండ్రులుంటారు, కాని ఓటమికి ఏ ఒక్కరూ ఉండరు. తాను కోరుకున్న దానిని పొందడం అన్నది కేవలం సంతృప్తి మాత్రమే. ఇతరులు కోరేదాన్ని ఇవ్వడంలోనే ఆనందం ఉంది. పనిచేసే చేతులు ప్రార్థన చేసే చేతుల కంటే ఎంతో అమూల్యమైనవి. అందర్నీ తృప్తి పరచాలని అనుకుంటే మీరు ఎవర్నీ తృప్తిపరచలేదు. త్వరగా పడుకుని త్వరగా లేవడం వల్ల మనిషి ఆరోగ్యవంతుడిగా, భాగ్యవంతుడిగా, వివేక సంపన్నుడిగా తయారవుతాడు. కృతజ్ఞత అనేది ఒకరిపట్ల చూపవలసిందే కాని ఒకరి నుండి ఆశించవలసింది కాదు. ఊరటను కలిగించే సానుభూతితో కూడిన మాటలు బాధ, దుఃఖాల గాయాన్ని తగిస్తాయి. 1000 మంది మిత్రులున్న వ్యక్తి ఒక్కరిని కూడా వదులుకోలేడు. ఒకే ఒక శత్రువున్న వ్యక్తి అతన్ని ప్రతిచోట కలుస్తాడు. ప్రేమ సూర్యుడి లేత కిరణాలలాగా రోజంతా వెచ్చదనాన్ని అందజేస్తుంది. అవకాశం అనేది రాదు, అది ఇక్కడే ఉంటుంది. బాకీ లేకుండా, అప్పు ఇవ్వకుండా ఉన్నప్పుడే మీ స్నేహం కలకాలం నిలుస్తుంది. మంచి సభ్యత అన్నది చిన్న త్యాగాల ఫలితమే. ధనవంతుడిగా మరణించడం కంటే ధనవంతుడిగా జీవించడం హాయి. అనుభవం అన్నది తల వెంట్రుకలు రాలిపోయిన తరువాత జీవితం మీకిచ్చే దువ్వెన. ఒక వ్యక్తి యొక్క జయాపజయాలు అతను సమయాన్ని ఎలా ఖర్చు చేస్తాడన్న విషయానికి పైనే ఆధారపడి ఉంటాయి. రహస్యంగా ద్వేషించటం కంటే బహిరంగముగా చివాట్లు పెట్టటం ఉత్తమం. నిజాయితీని మించిన వంశపారంపర్య ఆస్తి మరొకటి లేదు. వంతెనలను కాకుండా గోడలను కట్టుకునేందువల్ల ఒంటరితనానికి ప్రజలు లోనవుతున్నారు. జీవిత పరిజ్ఞానం లేని గ్రంథాలు నిష్ప్రయోజనాలు. మూగవాడు మాట్లాడగల భాష, చెవిటివాడు వినగల భాషే దయ. తృప్తి కలిగినప్పుడే మానవునికి సంతోషం లభిస్తుంది. ఉత్సాహం లేనిదే ఏ గొప్ప పనిని సాధించలేము. కష్టాల నుండి గట్టెక్కే ఉత్తమ మార్గం కష్టాలను భరించడమే. ప్రతి మనిషిలోనూ దివ్యత్వం గర్భితంగా ఉంది. ఆ దివ్యత్వాన్ని వ్యక్తం చేయడమే జీవిత పరమావధి. వ్యసనం, కోపం, పేరాస, ఈ 3 దయ్యాలను తరిమికొట్టండి. మీరు మాట్లాడే విషయాన్ని గురించి ఆలోచించండి. అంతేకాని మీరు ఏమి ఆలోచించారో దాన్ని గురించి మాట్లాడకండి.